Now we are discussing about phloem in plants. It is a type of vascular tissue in plants responsible for transport of organic nutrients, particularly sugars produced through photosynthesis from leaves to the other plants of the other parts of the plant. సో ఇది ఫోయిలం ఏం చేస్తా అంటే లీవ్స్ నుంచి రూట్స్కైనా లేకపోతే ఆ లీవ్స్కైనా లేకపోతే సీడ్స్కైనా అంటే వేరే పార్ట్స్కి న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది. ఇట్ ట్రాన్స్పోర్ట్స్ సబ్స్టాన్సెస్ బోత్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్ నీడ్స్. ప్లాంట్స్కి ఎలా అవసరమవుతుంది, ఐదర్ అప్వర్డ్ అని తీసుకుపోతే డౌన్వర్డ్ అయితే తీసుకుపోతుంది. అదే జైలం అయితే ఇట్ టేక్స్ రూట్స్ టు leaves, but this one is upward and downward. Key components of a phloem lo components. So in the first one, sieve tube elements. Sieve tube elements are elongated cells arranged end to end form long tubes called sieve tubes. ఇవి end to end tubes ఉంటాయి, ఇవి elongatedగా ఉంటాయి. సో sieve tubes elements are లివింగ్ సెల్స్ బట్ ల్యాక్ ఆఫ్ న్యూక్లియస్. ఇది లివింగ్ సెల్స్ బట్ న్యూక్లియస్ ఉండదు ఎట్ మెచ్యూరిటీ. రిలయింగ్ ఆన్ కంపానియన్ సెల్స్ ఫర్ మెటబాలిక్ సపోర్ట్ కోసం అనేది కంపానియన్ సెల్ పైన డిపెండ్ అవుతుంది అన్నట్టు. సో కంపానియన్ సెల్స్ ఏంటి అంటే దీస్ సెల్స్ having nucleus and numerous mitochondria providing necessary energy and metabolic support for the sieve tube cells. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే దీనికి మాత్రం న్యూక్లియస్ మైటోకాండ్రియా ఉంటుంది, sieve tube సెల్స్కి ఉండదు. ప్రొవైడింగ్ నెసెసరీ ఎనర్జీ మెటబాలిక్ సపోర్ట్ ఫర్ ద సో sieve tube ఎలిమెంట్స్కి ఇది ఎనర్జీ మెటబాలిజాన్ని సపోర్ట్ చేస్తుంది. కంపానియన్ సెల్స్ హెల్ప్ ఇన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ sugars into the sieve tubes and maintaining health and functions of the phloem. సో ఇవేం చేస్తాయంటే షుగర్స్ని లోడింగ్ చేయడంలో అండ్ sieve ట్యూబ్స్లోకి షుగర్స్ని పంపించడంలో అండ్ తీసుకురావడం, మెయింటైన్ ద హెల్త్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద ఫోలంలో ఒక హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫోలం పారెంకైమా అందులో కూడా ఉంటుంది, జైలం పారెంకైమా. సో సేమ్ పారెంకైమా ఫంక్షన్ సేమ్ ఏంటి, ఇవి లివింగ్ సెల్స్ ద స్టోర్ న్యూట్రియంట్స్ అండ్ అసిడ్స్ ఇన్ లాటరల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లాటరల్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ అవుతుంది. దే ఆల్సో ప్లే ఏ కీ రోల్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫోలం టిష్యూ. ఇది రిపేర్ మెయింటెనెన్స్ ఫోలం టిష్యూలో కూడా యూజ్ అవుతుంది. ఫోలం ఫైబర్స్ ఏంటి ఆర్ ఎలాంగేటెడ్ థిక్డ్ వాల్ సెల్ that provide mechanical support to the phloem tissue but do not play direct role in the transport of nutrients. అయితే ఎలాంగేటెడ్ థిక్ వాల్ సెల్స్ దట్ ప్రొవైడ్ ఒక మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది దేనికి, ఫోలం టిష్యూకి ఒక మంచి సపోర్ట్ ఇచ్చి బట్ డు నాట్ ప్లే డైరెక్ట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్ట్ రోల్ ఉండదు, బట్ ఇది ఏంటంటే సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫంక్షన్స్ అంటే సేమ్ ట్రాన్స్లొకేషన్, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక్కడ అనాలి ట్రాన్స్లొకేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్, మెయిన్లీ న్యూట్రియన్ సూక్రోజ్. మెయిన్ న్యూట్రిషన్స్ ఏంటి అంటే సూక్రోజ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ లీవ్స్ టు ద రూట్స్ అయినా కావచ్చు, స్టెమ్స్ అయినా, ఫ్లవర్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, సీడ్స్ అయినా దాని దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఇది బై డైరెక్షన్స్ ట్రాన్స్పోర్ట్ అంటే ఐదర్ అప్వర్డ్ అయినా ఉండొచ్చు, డౌన్వర్డ్ అయినా ఉండొచ్చు. సిగ్నలింగ్ అండ్ కమ్యూనికేషన్లో యూజ్ అవుతుంది. అంటే విత్ ప్లాంట్ అంటే ప్లాంట్కి సిగ్నలింగ్ అయినా కమ్యూనికేషన్ అంటే విత్ దేంతో ప్లాంట్ హార్మోన్స్, ప్రోటీన్స్ అండ్ అదర్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ నుంచి ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఫోలం నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ ఈ ఫోలం అనేది స్టోరేజ్లో కూడా యూజ్ అవుతుంది, అంటే న్యూట్రియంట్ స్టోరేజ్లో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద టాపిక్ అబౌట్ ద ఫోలం. ఈ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం అవుతుంది, సిడిఎస్, ఎస్ఎస్సి, సైన్స్ సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.